పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? చెప్పాలంటే కలియుగంలో పుట్టిన నీతి నిజాయితీ గల దేశభక్తులని చెప్పుకోవచ్చు. ఈరోజు భారతదేశంలోనే రాజకీయ వ్యవస్థలో కావచ్చు, సేవా రంగంలో కావచ్చు, ఇట్లా సినీ రంగంలో కావచ్చు, ఏ రంగంలో తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక గుర్తింపు అనేది ఉంది. ఈ యొక్క ప్రత్యేక గుర్తింపు అనేది ఎందుకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారిలో నీతి నిజాయితీ గల దేశభక్తి ఉంది కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్ని రంగంలోనూ ముందుకు సాగిస్తున్నారు. ఇప్పటికీ తన సొంత రూపాయినే ఆయన ఖర్చు పెడుతున్నారు. అవును, ఇప్పటికి కూడా సమాజ శ్రేయస్సు కోసం ఎంతో సినిమాల నుంచి వచ్చే డబ్బునే చాలామందికి ఈ రోజుకి కూడా పంచడం అనేది జరుగుతూనే ఉంది. ఓకే, మరి ఇన్ని చేస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనబడట్లా సినిమాలు చేసుకుంటాడు అంటారు వైసీపీ వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమాధానం? ఇప్పుడు మంచి ఉద్దేశంతో ఉండే వాళ్ళని వాళ్ళపైన బురద చల్లినప్పుడే మంచి చేయలేరు కదా. వాళ్ళు మంచి చేయలేనప్పుడు వాళ్ళకి చెడు పేరు వస్తుంది కదా. చెడు పేరు వచ్చినప్పుడు మనం గద్దెక్కి మనం కూడా చెడు చేసుకుంటూ వెళ్దామనే ఉద్దేశం తప్పించి వాళ్ళకేమి ఒక మంచి చేస్తున్నారు, వాళ్ళకి సపోర్ట్ విధంగా మనము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఒక మంచిని ప్రోత్సహిస్తూ మంచి జరిగే విధంగా చూద్దాం అనాల్సిన వాళ్ళకి లేదనమాట. సో ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్న పవన్ కళ్యాణ్ నిన్న చూసినట్లయితే గట్టిగా మాట్లాడారు. మనం మీరు చూసినట్లయితే అవును, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పేకలైపోయారు, ఇప్పుడు ఏం చేస్తారు కానీ అడుగుతున్నారు ఆయన వైసీపీ వాళ్ళు ఏం చెప్తారు దానికి ఏం చెప్తామంటే ఇప్పుడు మన అధికారం మనకి ఇచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయాలి. అది వదిలేసి మనము గొడవలంటూ రాస్తారోకలంటూ మన ఇప్పుడు అధికార ప్రలోభాన్ని చూపించుకుంటూ అధికార గర్వాన్ని చూపించుకుంటూ మనం ప్రజల దగ్గర వ్యవహరించడం మంచిది కాదు. ఇదే విధంగా మళ్ళీ మంచి చేస్తున్నా కూడా మా పైన ఇదే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారంటే మీకు భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో మిమ్మల్ని మేము ధీటుగా ఎదుర్కొంటామే మీకు తెలియటం లేదు. మేము తీసుకున్న నిర్ణయాలని చాలా బలంగా ఉంటాయని హెచ్చరించారనమాట. యోగి ట్రీట్మెంట్ ఇక్కడ ఇస్తామని చెప్తున్నారు ఆయన. ఉత్తరప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్, ఆ ట్రీట్మెంట్ ఏపీలో కూడా జరగాలంటున్నారు పవన్ కళ్యాణ్. ఏం చెప్తారు? అది మంచిదే అంటాను. ఎందుకంటే భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతటా కూడా యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ భారతదేశంలో అవలంబించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క మాట అనడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఒక దేశభక్తుల్లోనే నీతి నిజాయితీగా ఉండాలని ఆలోచన వస్తుంది కాబట్టి ఆ నీతి నిజాయితీతో నిబద్ధతో కూడుకున్న అంశంలో భాగంగా ఒక మంచి చేస్తున్న సాటి నాయకుడిని గౌరవించడం కావచ్చు, అభినందించడం కావచ్చు ఒక మంచి నాయకుడికే ఉంటుంది. ఆ విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు పవన్ కళ్యాణ్ గారికి నచ్చాయి కాబట్టి అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు మీకు యోగి ఆదిత్యనాథ్ గారి ఆలోచన విధానమే సరి అని ధీటుగా చెప్పడం జరిగింది. ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం అంటే పవన్ కళ్యాణ్ అనేది భారతదేశానికి కలియుగంలో పుట్టిన గొప్ప దేశభక్తుడు, నీతి నిజాయితీ గల నాయకుడని గట్టిగా చెప్పుకోవచ్చు.